Hello guys, welcome back to our channel with another video, and this video is all about my hair story. అలానే ఎందుకు హెయిర్ టైప్ని చేంజ్ చేశాను అదంతా ఈ వీడియోలో చూసేయచ్చు. ఇట్స్ నాట్ రికమెండబుల్ ఫర్ ఎవ్రీ వన్. అసలు నా ఒరిజినల్ హెయిర్ కండిషన్ ఇప్పుడు చేపించాక గుడ్ అండ్ బ్యాడ్ థింగ్స్ గురించి అయితే చెప్దామని చేస్తున్నాను. వీడియోనైతే ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ హెయిర్ స్మూత్నింగ్ అనేది ఎప్పటి నుండో అనుకుంటున్నాను, చేపించాలన్న ధైర్యం లేదు. తర్వాత చూద్దాంలే అని చాలా డేస్ అలాగే వదిలేశాను. బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ చేపించుకుందామని అయితే ఫిక్స్ అయ్యాను. నార్మల్గా ఇంకా అక్కతో చెప్పేసరికి ఇంకా చేపిద్దామని కొంచెం ఎగ్జైట్ అయ్యింది. సో ఫస్ట్ అయితే కన్సల్టేషన్ కోసం వెళ్దాము, ఒకవేళ అంతా నచ్చితే అప్పుడు చేపించుకుందామని అయితే వెళ్ళాము. ఇంకా కనపడింది కదా ఆరం ఫ్యామిలీ సొల్యూన్. ఇది ఆల్మోస్ట్ తెలిసే ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్లో చాలా పోస్ట్స్ ఉంటాయి వీళ్ళవి. లైక్ ఒకే ట్రీట్మెంట్ చాలామంది ఫాలో అవుతున్నారు. ఇంకా కస్టమర్ రివ్యూస్ అవి ఎప్పటి నుండో చూస్తున్నాము. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా చేపించుకున్నారు, సరే అని వాళ్ళని కూడా కనుక్కొని ఫస్ట్ కన్సల్టేషన్ కోసం అయితే వెళ్ళాము. ఇంకా ట్రీట్మెంట్ అయితే తర్వాత ఒక 2 డేస్ తర్వాత చేపించుకున్నాను. అసలు ఫస్ట్ కన్సల్టేషన్లో ఏం చెప్పారంటే లైక్ నా హెయిర్కి ఏ ట్రీట్మెంట్ సెట్ అవుతుంది, కాస్ట్ ఎంత అవుతుంది, అలా చాలా క్వశ్చన్స్ అయితే క్లారిఫై చేసుకున్నాము. లైక్ నా హెయిర్ కండిషన్ అంటే డ్రై ఉందా, హెల్తీగా ఉందా లేదా, అండ్ ఏది సెట్ అవుతుంది అని వాళ్ళు చేసే ట్రీట్మెంట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నాది కర్లీ హెయిర్, బట్ బాగా డ్రై అండ్ చాలా రఫ్గా ఉంటుంది. ఇంకా వీడియోలో చూసి మీరు కూడా దడుచుకుని ఉంటారు. ఇంక ఇది వరకు బాగానే ఉండేది కాలేజ్ డేస్ వరకు, బట్ తర్వాత ఇంకా రఫ్ అయిపోవడం. ఈవెన్ నేను జస్ట్ క్లిప్ పెట్టుకొని వదిలేసిన వెనక హెయిర్ బాగా ఎత్తుగా ఉండడం, అలా చూస్తూ నాకే ఇంట్రెస్ట్ పోయింది హెయిర్ మీద. మెయిన్ మన లుక్ హెయిర్ వల్లే బాగుంటుందని అయితే అనుకుంటా నేనైతే. అట్లీస్ట్ మనకి మనమైనా సాటిస్ఫై అవ్వాలి కదా, లైక్ రెడీ అయినప్పుడైనా మంచి అవుట్ఫిట్స్ వేసుకున్నప్పుడు. అలా నాకే నచ్చేది కాదు. ఇంకా రీసెంట్గా ఇదివరకు ఫ్రంట్ హెయిర్ స్టైల్స్ కూడా వేసుకునేదాన్ని మంచిగా, మన ఛానల్లో వీడియో కూడా పెట్టాను. కానీ హెయిర్ ఇలా ఉండేసరికి అసలు మెయింటైన్ చేయడానికి అవ్వట్లేదు, ఇంకా చేయబుద్ధి కూడా కావట్లేదు నాకు. ఇంకా మెయిన్ చేపించుకున్నది ఫస్ట్ రీజన్ అయితే హెయిర్ని మెయింటైన్ చేయలేక అండ్ ఈ కండిషన్లో చూడలేక. సిల్కీ హెయిర్ ఇంకా కష్టం అనుకుంటారేమో మెయింటైన్ చేయడం, కంపేర్ టు దట్ చాలా బెటర్. ఇంకా ఈజీగా ఉంటుంది కదా కర్లీ హెయిర్ కంటే సిల్కీ హెయిర్ని మెయింటైన్ చేయడం. ఇంకా ఒక కొత్త లుక్ అయితే తీసుకొస్తుంది మనకి, ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒకసారైనా చేపించుకోవచ్చేమో అనిపించింది. ఇంకా చూసిన వాళ్ళు కూడా నా హెయిర్ కండిషన్ బట్టి అయితే అడుగుతారు కన్ఫామ్గా, లైక్ ఎలా దువ్వుతావు, చిక్ ఎలా వస్తుంది, అలా చాలా చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లిటరలీ ఒక పాయింట్ హ్యాపీ ఏంటంటే నా హెయిర్ కోమ్ చేయగానే ఈజీగానే వచ్చేస్తుంది. చూడ్డానికి అలా కనపడుతుందేమో కానీ ఇంకా అందరికీ అలా ఆన్సర్స్ ఇచ్చేదాన్ని, లేకపోతే నవ్వు వదిలేసేదాన్ని. కావాలని అడుగుతారో మరి ఆనందమో తెలీదు, అందరికీ ఒకే టైప్ హెయిర్ అయితే రాదు కదా. బట్ ఎవరేమనుకున్నా నా హెయిర్తో బాగానే అనిపించేది, నాకు చాలా మంచిగా ఉండేది. కానీ ఒక 1 ఇయర్ బ్యాక్ నుండి బాగా రఫ్ అయిపోవడం అలా చేంజ్ అయిపోయింది. ఇంకెందుకు కన్విన్స్ అవ్వడం అని అయితే ఈ స్టెప్ తీసుకున్నాను. ఆల్రెడీ ఒకసారి టెంపరరీ స్ట్రైట్నింగ్ చేయించుకున్నాను అనమాట. అండ్ నా ఫేస్కి సెట్ అవుతుందో లేదో అది కూడా చూసుకోవాలి కదా, అండ్ ఫేస్కి సెట్ అవ్వకపోతే బాగోదు. అండ్ సెలూన్ వాళ్ళని కూడా అడిగాను చేశాక కన్ఫామ్గా సెట్ అవుతుందా అని చెప్పేసి. ఇంకా అవుతుంది అని చెప్పాకే ప్రొసీడ్ అయ్యాను. ఇంకా ఈ ట్రీట్మెంట్ గురించి వస్తే నేను బొటాక్స్ ప్లస్ స్మూత్నింగ్ చేయించుకున్నాను. బొటాక్స్ వచ్చేసి న్యాచురల్ ట్రీట్మెంట్ అన్నారు, లైక్ ఆర్గానిక్ అనుకోండి. స్మూత్నింగ్ ఏమో అందరికీ తెలిసిందే కెమికల్ ట్రీట్మెంట్ ఇది. ఇంకా ఓన్లీ బొటాక్స్ ఒకటే చేయించుకుందామా, ఫస్ట్ న్యాచురల్ సైడ్ వెళ్దామా అనుకున్నాను. బట్ వాళ్ళు చెప్పిన కాస్ట్ అండ్ వాళ్ళు చెప్పిన పర్సంటేజ్ వాటికి నాకు ఓన్లీ 20% చేంజ్ అవుతుందంట హెయిర్ వచ్చేసి. సో అటు కంప్లీట్ కర్లీది ఆ డ్రై హెయిర్ పోతుందో లేదో నాకు తెలీదు. సో అందుకే ఇంకా 2 అయితే చేయించుకుందామని ఆ కాంబినేషన్ చెప్పాను. ఇంకెందుకంటే వాళ్ళ బొటాక్స్ ట్రీట్మెంట్లోనే డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, లైక్ ఏది చేస్తే ఎంత పర్సెంట్ చేంజ్ అవుతుంది అని కూడా చెప్పారు. ఇంకా డిఫరెంట్ కాస్ట్స్ ఉన్నాయి ప్రతిదానికి. అండ్ కాస్ట్ వచ్చేసి అందరికీ సేమ్ కాదు, లైక్ బేస్డ్ ఆన్ ది హెయిర్ కండిషన్, లెంత్ అండ్ వాల్యూమ్ ఇవన్నీ కన్సిడర్ చేసి కాస్ట్ డిసైడ్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము అన్ని సెలూన్స్ని కూడా రిఫర్ చేయలేదు, డైరెక్ట్గా ఇక్కడికే వచ్చాము. ఇంకా రిమైనింగ్ సెలూన్లో ఉన్న కాస్ట్ అయితే నాకు తెలీదు. ఇంకా సో ఇక్కడ ఇదే ఎందుకు ఫిక్స్ అయ్యామంటే చేయించుకున్నారు కదా ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, వాళ్ళని ఎలా ఉంది అని అడిగితే దాన్ని బట్టి మనం వెళ్తే బెటర్ కదా. లైక్ ఇది కైండ్ ఆఫ్ పర్మనెంట్ టైప్ కాబట్టి కొంచెం తెలిసిన రివ్యూస్ బట్టి వెళ్తే బెటర్ అని చెప్పేసి ఇంక ఇక్కడికే వచ్చాము. ఇంకా వేరేవేమీ చూడలేదు.
అండ్ ఇంకో క్వెషన్ వస్తది. పర్మనెంట్ స్ట్రెయిటనింగా? ఇంకెప్పటికి అలానే ఉండిపోతదా అంటారు జనరల్‌గా. ఎవరైనా నార్మల్ క్వెషన్ వస్తది కదా! ఇంకా పర్మనెంట్ అని ఎప్పటి వరకు చెప్తానంటే, మళ్ళీ మన ఒరిజినల్ హెయిర్ గ్రో అయ్యే వరకు చేసిన ట్రీట్మెంట్ అయితే పర్మనెంట్ ఉంటుంది. నాకు చెప్పడం 1 ½ ఇయర్ ఎగ్జాక్ట్ ఉంటుందన్నారు. తర్వాత మీ హెయిర్ గ్రో అయ్యే దాన్ని బట్టి చేంజ్ అవ్వచ్చు అని చెప్పేసి. సో, అసలు పర్మనెంట్ ట్రీట్మెంట్ ఎక్కడ ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎట్ లాస్ట్ మన ఒరిజినల్ హెయిర్ మనకే వస్తది లేట్ అయినా సరే. ఇంక మరి ఎందుకు చేపించుకోవడం అనుకుంటారేమో! ఉన్న డేస్ అయినా మనకి కావాల్సిన లుక్ అయితే ఇస్తుంది కదా! కొంచెం మనం కూడా సాటిస్ఫై అవుతాము హెయిర్ చూసుకొని. సో, ఎప్పుడైనా ఇలాంటి నాలా కండిషన్స్ ఉన్న వాళ్ళకి ఇంకా హెయిర్ మీద ఇంట్రెస్ట్ పోయి మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఏం చేసినా యూజ్ లేదు. ఐ మీన్ న్యాచురల్‌గా అండ్ మనీ వైస్ కూడా ఓకే అనుకుంటే ఇలాంటి ట్రీట్మెంట్స్‌కి ఒక 50% ఓకే చెప్తాను నేను. ఎందుకంటే మళ్ళీ హెయిర్ డ్యామేజ్ కూడా అవుతది. అంటే అది చెప్పలేము కన్ఫర్మ్‌గా. బట్ మన హెయిర్‌తో ఇబ్బంది పడే కంటే కొన్ని మంత్సో, కొన్ని ఇయర్సో కొత్త లుక్‌లో మనం సాటిస్ఫై అయ్యేలా మనకి నచ్చేలా ఉండొచ్చు కదా! సో, ఇలా అని చెప్తున్నాను. డోంట్ టేక్ ఇట్ యాస్ నెగెటివ్. నేను చెప్పే పాయింట్స్‌లో మీకు వ్యాలిడ్ అనిపిస్తే మీ ఎక్స్‌పీరియన్స్ కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అండ్ మళ్ళీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడితే నాకు కంప్లీట్‌గా 5 అవర్స్ పట్టింది. చాలా టైం అయితే పట్టింది. వాళ్ళు యూజ్ చేసే ప్రొడక్ట్స్ మనకు కూడా తెలీదు. అంత డీటెయిల్‌గా అయితే అడగలేము కదా! ఇంకా హెయిర్ వాష్ చేశారు ఫస్ట్ అయితే. ఇంకా తర్వాత బొటాక్స్ రిలేటెడ్ ఒక క్రీమ్ అనేది అప్లై చేసి కొంచెం గ్యాప్ ఇచ్చి హెయిర్ వాష్ చేశారు. అప్పుడు ఒక 20% చేంజ్ అయింది నా హెయిర్. నెక్స్ట్ మళ్ళీ సెకండ్ టైమ్ అప్లై చేశారు. డిఫరెంట్ అనుకుంటా అది. ఈసారి హెయిర్ వాష్ చేయకుండా డైరెక్ట్ దాని మీదే డ్రై చేసేసి స్ట్రెయిటనింగ్ స్టార్ట్ చేశారు. పెయిన్ తట్టుకోవాలి. అంతసేపు కూర్చునే పేషెన్స్ ఉండాలి. ఐస్ అయితే బర్న్ అయ్యాయి. వాటర్ వచ్చేసాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐస్ క్లోజ్ చేసే ఉన్నాను. లైక్ వాళ్ళు స్టార్ట్ చేసే ముందే చెప్పారు. ఇలాగ బర్నింగ్ అనేది ఉంటుందని చెప్పేసి. అండ్ ఎవ్రీ లేయర్‌కి చేయాలి కదా! ప్రతి చిన్న పార్ట్‌కి కూడా వదలకుండా. అండ్ ఎట్ ఏ టైమ్ 3 మెంబర్స్ చేశారు. 3 అవర్స్ అన్నారు కానీ నా హెయిర్ చూసారు కదా! అది మొత్తం చేయాలంటే ఆబ్వియస్‌గా టైమ్ టేకింగ్. అండ్ క్రీమ్ అవి అప్లై చేసినప్పుడు ఒక 40-50 మినిట్స్ గ్యాప్ వదిలేశారు. అదొక వెయిటింగ్ టైమ్. ఇంకా చేసేటప్పుడు పెయిన్ వస్తుందంటే కొంతసేపు గ్యాప్ ఇచ్చారు. అలా అన్ని అవర్స్ ఎలా కూర్చున్నానా అనిపించింది. చేసేవాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నారు ఫ్రెండ్లీగా. రిసీవింగ్ అంతా బాగుంది. చేపించుకుందంతా ఒక పార్ట్ అయితే తర్వాత మెయింటెనెన్స్ అంతా నెక్స్ట్ లెవెల్ మరి. నాకు ఒరిజినల్ హెయిర్ అప్పుడే ఎలాగో యూజ్ ఉండదని చెప్పేసి అసలు కేర్ తీసుకునేదాన్ని కాదు. ఇప్పుడు వాళ్ళు కేర్ తీసుకోవాలని చెప్పేసరికి అమ్మ బాబోయ్ అనుకున్నా. హెయిర్ అనేది బాగా కండిషనింగ్ ఉండాలని చెప్పారు. అండ్ ఎవ్రీ మంత్ స్పా చేపించుకోవాలి. ట్వైస్ హెయిర్ వాష్ కంపల్సరీ. ఇవన్నీ ఇలా చెప్పారు. ఇంత కాస్ట్ పెట్టి చేపించుకున్నందుకు మెయింటైన్ చేయాలి కదా మరి. ఇంకొక పక్క స్మూత్‌గా అయిపోతున్న ఆనందం ఉంది. ఒక పక్కన ఇవన్నీ చేయాలా అని బాధ కూడా ఉంది. అక్క, మమ్మీ అయితే ఒక్కటే అన్నారు. ఇవన్నీ బాగా ఫాలో అయిపోతది పాపం. నార్మల్‌గానే పట్టించుకోదు. ఇప్పుడు చూడాలి ఏం చేస్తదో అని. ఇంక ట్రీట్మెంట్ అయ్యాక మనకి ఉన్న ప్రతి చిన్న డౌట్ అయితే అడిగేయాలి. క్లారిటీగా 2, 3 సార్లైనా అడిగి గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైనా చిన్నది మిస్ చేసినా మళ్ళీ మనం వాళ్ళని క్వెషన్ చేసినప్పుడు అది మిస్ అవ్వడం వల్లే జరిగింది అని చెప్తారు. సో, ప్రతి దానికి తెలుసుకోవాలి ఇఫ్ చేపించుకోవాలనుకుంటే. అండ్ హెయిర్ కట్ వచ్చేసి జస్ట్ యూ కట్‌లా చేశారంతే. మోడల్స్ ఏమి సెట్ అవ్వవు. ఇలానే బాగుంటుందని చెప్పారు. ఇంకా నెక్స్ట్ ట్రీట్మెంట్ అయిపోయాక 3 డేస్ వరకు వాటర్ అస్సలు టచ్ అవ్వకూడదని చెప్పారు. నేనైతే ఇంకా వాళ్ళు చెప్పారు కదా! అది ఫాలో అవ్వకపోయినా ఏమన్నా అయిపోతదేమో అని కొంచెం ఎక్స్ట్రాగా చేసేదాన్ని. ఇంకా మమ్మీ వాళ్ళేమో అంత పెట్టి చేపించుకున్నాక కూడా ఇంకా భయపడతావేంటి అనేవాళ్ళు. అంటే బాత్ చేసినప్పుడు ఫ్రంట్ అండ్ సైడ్ తడుస్తది కదా! అది కూడా డ్రైయర్‌తో డ్రై చేసేయమనేవాళ్ళు. అండ్ 1 మంత్ వరకు నో ఆయిలింగ్. కానీ వీక్లీ ట్వైస్ హెయిర్ వాష్ చేసుకోవాలి కంపల్సరీగా. ఇంకా స్కాల్ప్ అనేది క్లీన్‌గా ఉండాలని చెప్పారు. ఆఫ్టర్ హెయిర్ వాష్ కూడా హెయిర్ డ్రైయర్‌తోనే డ్రై చేసుకోవాలి. నాకు పెద్ద టాస్క్ అనిపించేది ఈ హెయిర్ వాష్ పార్ట్ అంతా. బట్ హెయిర్ అయితే మనకి కావాల్సినట్టు ఉంది కాబట్టి హ్యాపీ. ఇంకా ఫస్ట్ 3 డేస్ హెయిర్‌కి నో క్లిప్ అనమాట. అసలు ఏం పెట్టకూడదు. ఈవెన్ ఇయర్ బ్యాక్ కూడా చేయకూడదు. అంటే ఇయర్ వెనక్కి అనుకుంటాం కదా! అలా కూడా చేయకూడదు. పడుకునేటప్పుడు కూడా హెయిర్ కిందకి వేసేసి పడుకోవాలి. నాలాంటి వాళ్ళకి సమ్‌వాట్ డిఫికల్టే. బట్ స్టార్టింగ్ 3 డేస్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా కేర్. తర్వాత నార్మలే. ఇంక ఇప్పటికి అలవాటైపోయింది ఇంక ఈ హెయిర్. నేను స్టార్టింగ్ యాడ్ చేసిన క్లిప్స్ కూడా రీసెంట్‌వి. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 2 మంత్స్ కంప్లీట్ అయితుంది నేను చేపించుకొని. ఇంకా కొన్ని ఛానల్‌లో కూడా ఒక వీక్ లైక్ 1 వీక్ బ్యాక్ నుండి ఈ హెయిర్‌తో ఉన్న వీడియోస్ అయితే పెడుతున్నా. ఎవరికీ చెప్పలేదు కూడా చూసి అడిగే వరకు. ఇంక ఇక్కడ రివీల్ చేద్దాం డైరెక్ట్‌గా వీడియో పెట్టి అని చెప్పేసి ఉన్నాను. ఇంకా హెయిర్‌కి కూడా సాఫ్ట్ లాంటివి క్లచెస్ కానీ, స్క్రంచీస్ కానీ యూజ్ చేయాలి. మనం నార్మల్ లైక్ ఈ ట్రీట్మెంట్ కాకపోయినా నార్మల్‌గా హెయిర్‌కి కూడా ఇలాంటివి యూజ్ చేస్తేనే బాగుంటాయి. అండ్ కోమ్ కూడా ప్యాడెడ్ బ్రష్ యూజ్ చేయమని చెప్పారు. ఇంక అవన్నీ నేను యాడ్ చేస్తాను ఏం యూజ్ చేస్తున్నానో. ఇప్పుడు అన్నీ సపరేట్‌గా ఎక్స్ట్రా కేర్ మరి. ఇంకా షాంపూ, కండిషనర్, సీరం అయితే ఇచ్చారు. అవే యూజ్ చేయమని చెప్పారు. సో, నేను ఇంకా ఎక్కడికి ట్రావెల్ చేస్తే నాతో పాటు అవి కూడా వస్తున్నాయి. తర్వాత హెయిర్ డ్రైయరు అంటే హెయిర్ వాష్ అయ్యాక కంప్లీట్‌గా హెయిర్ డ్రైయర్‌తోనే
డ్రై చేసుకోమన్నారు అలా లీవ్ చేసేయకుండా. అండ్ హెయిర్ డ్రైయర్ వచ్చేసి కొంచెం లాసే మనకి కరెంట్‌ది కాబట్టి. హెయిర్ ఫాల్ స్టార్ట్ అయింది అంటే లైక్ నాకు తెలుస్తుందనమాట. అండ్ 1 మంత్ తర్వాత తెలిసింది. కొంచెం దాని యూసేజ్ తగ్గించాను. డ్రైయర్ ఏ హెయిర్‌కైనా అంతే కదా! హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది. సో, నేను ఈ వీడియోలో అయితే ఓన్లీ ట్రీట్మెంట్ అయ్యాక నా హెయిర్ ఎలా చేంజ్ అయిందో చూపించి అండ్ నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఈ 2 మంత్స్‌లోది కూడా జెన్యూన్‌గా చెప్పాను. అందుకే స్టార్టింగే నాట్ రికమెండెడ్ ఫర్ ఎవ్రీవన్ అన్నాను. అండ్ ఎలాంటి కేసెస్‌లో చేపించుకోవచ్చో అని కూడా చెప్పాను. ఇలాంటి ట్రీట్మెంట్స్‌కి వెంటనే యాక్సెప్ట్ చేయకూడదు కదా! కానీ ఇఫ్ నాలాగా ఆప్షన్ లేదు, సమ్ రిఫ్రెష్‌మెంట్ ఒక కొత్త లుక్ కావాలనుకుంటే మాత్రం చేపించుకోండి పర్లేదు. ఇప్పుడు చాలామంది చేపించుకుంటున్నారు కూడా లైక్ బొటాక్స్, కెరటిన్ ట్రీట్మెంట్స్ కొంచెం డల్ హెయిర్‌ని షైనీగా, హెల్తీగా కనిపిస్తదని చెప్పేసి. సో, అలాంటి కండిషన్స్‌లో అయితే చేపించుకోవచ్చని చెప్తాను. ఇంకా ఫర్దర్‌గా అంటే ఫ్యూచర్‌లో ఇఫ్ నా ఒరిజినల్ హెయిర్ వచ్చాక అప్పుడేం డిసైడ్ అవుతానో ఇంకా తెలీదు. బట్ వీళ్ళైతే రివర్స్ ట్రీట్మెంట్ ఏదో ఉంటుందని అయితే చెప్పారు. బట్ మళ్ళీ ఇన్వెస్ట్ అయితే చేయాలి కదా మనం. ఈ ఫస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే సెల్ఫ్ గిఫ్ట్ లాంటిదే. అంటే నా సేవింగ్స్తోనే చేపించుకున్నాను. ఇంత అమౌంట్ ఇంట్లో వాళ్ళని అడగాలనిపించలేదు. ఇవ్వరా అంటే ఇస్తారు. బట్ ఎక్కువ అమౌంట్ అనిపించింది. నాట్ రీజనబుల్. కాస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు. ఎందుకంటే ఫిక్స్డ్ అమౌంట్ అందరికీ ఒకటే కాదు కాబట్టి హెయిర్ బట్టి వ్యారీ అవుతుంది. ఇంకా హెయిర్ గురించి అయితే చేపించుకున్నాక ఎక్స్ట్రా కేర్ స్టార్ట్ అయ్యింది. కంపల్సరీ అన్నీ ఫాలో అవుతున్నాను. మరి ఆ ట్రీట్మెంట్‌కి తగ్గట్టు మెయింటైన్ చేయాలి కదా! అందుకని. ఇంకేమైనా డౌట్స్, క్వెషన్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియోలో కవర్ చేయని పాయింట్స్ ఏమన్నా ఉన్నా అడగండి. ఇంకా రిజల్ట్ వీడియో పిక్స్ అయితే సెలూన్ వాళ్ళు బాగా తీసుకున్నారు. అవి షేర్ చేస్తా అన్నారు కానీ ఇంకా చేయలేదు. అందుకే ఇంత లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రిజల్ట్ పిక్స్ కోసం వెయిట్ చేశాననమాట ఇన్ని డేస్. బట్ ఇంకా చేయట్లేదని చెప్పేసి నా ఫోన్‌లో రికార్డ్ చేసినంత వరకు అయితే పెట్టాను. ఇఫ్ తర్వాత ఏమైనా వాళ్ళు షేర్ చేస్తే ఇంకా నేను ఆ రిజల్ట్ పిక్స్ కూడా యాడ్ చేస్తాను. అప్పుడు నేను స్టార్టింగ్ యాడ్ చేసిన క్లిప్స్‌కి వీటికి డిఫరెన్స్ ఏమైనా ఉంటే తెలుస్తది. సో, ఇదన్నమాట నా బిఫోర్ హెయిర్ అండ్ ఆఫ్టర్ హెయిర్ స్టోరీ. నాట్ ఎ జర్నీ. అంటే నేనేం సెల్ఫ్‌గా కేర్ తీసుకోలేదు కదా! జస్ట్ ట్రీట్మెంట్ చేపించుకున్నాను. అందుకే జస్ట్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎక్స్పీరియన్స్ చెప్పాను. అండ్ ఇలాంటి ట్రీట్మెంట్స్ ఎవరైనా చేపించుకుంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పండి. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ నాకు సెట్ అయిందో లేదా అని కూడా చెప్పండి. అంటే ట్రీట్మెంట్ అయిన వెంటనే అంటే కొత్తగానే అనిపిస్తుంది. అందుకని ఆఫ్టర్ 2 మంత్స్‌ది కూడా ఫస్ట్ యాడ్ చేశాను. సో, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.